వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే ప్రధానంగా రావడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ యొక్క రెండు రాష్ట్రాలు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్లు అయితే మనకి ప్రధానంగా గ్రూప్ 1కి సంబంధించి కానివ్వండి, గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి, ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేప్పటికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్, ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ కానివ్వండి, మనం గతంలో ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిదీ కూడా సిలబస్ కానివ్వండి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే గతంలో కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ ఇంకా జరగలేదన్నమాట. రీజన్ అయితే కోవిడ్ అని చెప్పారు అప్పట్లో. అయితే ఇప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చి మనకి చాలా టైం అవుతున్నా సరే 7 months అవుతుంది అప్రాక్సిమేట్లీ కొన్ని నోటిఫికేషన్కి సంబంధించి. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ షెడ్యూల్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. అదేవిధంగా కొత్త జాబ్స్కి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో లాగా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావడం జరిగిందనమాట. ఇక ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇస్తే నెలలు గడుస్తున్నా సరే దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే పెట్టట్లేదంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం వచ్చేప్పటికి 15 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 1148 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలై నెలలు గడుస్తున్న దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జరగట్లేదంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మనకి ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి 151 వేకెన్సీస్ గతంలో అనమాట. అసెంబ్లీ తెలుగు రిపోర్ట్స్ అంటూ 5, అసిస్టెంట్ ఇంజనీర్లు 192, 4 డిపిఆర్ఓ పోస్టులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ 38 వేకెన్సీస్. అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 22 వేకెన్సీస్. వీటన్నిటికి సంబంధించి డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి డిసెంబర్ 28న రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 60 గ్రేడ్ 3 ఆఫీసర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి ఇవి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట దేవాదాయ శాఖ తరఫున. దీనికి సంబంధించి అదేవిధంగా 18 అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఈ యొక్క 9 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా టైం అవుతున్నప్పటికీ ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రజెంట్ అనౌన్స్మెంట్ చేయలేదు. వీటికి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ప్రిలిమ్సే జరగలేదు, మెయిన్స్ కంప్లీట్ అయ్యే చాలా టైం పడుతుందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లెక్చరర్ పోస్టుల భర్తీ ఎప్పుడంటూ ఇక్కడ రావడం జరిగింది. 5 yearsగా దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ అనేది లేవు. నిరుద్యోగులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ యొక్క జూనియర్ కానివ్వండి, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు అయితే ఎక్కువగా ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అవసరం అనమాట. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఈ యొక్క వివిధ అవుట్ సోర్సింగ్ కానివ్వండి, ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ సంబంధంలో స్టాఫ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే డిగ్రీ కళాశాలలో జేఎల్, డిఎల్ పోస్టులు భర్తీ చేయలేదు ఇప్పటివరకు. కనీసం లెక్చరర్ ఖాళీల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ కాంట్రాక్ట్ లెక్చరర్ సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించిన రెగ్యులైజేషన్ ఆపాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో మనకి ప్రధానంగా ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 గెజిటెడ్ స్థాయి పోస్టులు అనమాట. ఇవి కూడా దీనికి సంబంధించి మనకి సుమారు 6,002 పైగా డాక్టరేట్ పొందినటువంటి నిరుద్యోగులు వీటి కోసం వెయిట్ చేస్తున్నారంటూ దీనికి సంబంధించి నెట్ కానీ, సెట్ కానీ ఈ యొక్క స్పెషలైజేషన్ కోర్సులు ఎవరైతే చేసి ఉంటారో ఈ యొక్క లెక్చరర్ పోస్టులకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. మనకి యూనివర్సిటీకి సంబంధించి వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం గతంలో క్లియర్గా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానంగా అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.